పత్రికా స్వేచ్ఛ మీద దాడి కరెక్ట్ కాదన్నప్పుడు ఇటీవల కాలంలో జనసేన నాయకుడు ఒక వ్యక్తి రైల్వే కోడూరు నుంచి తాతంశెట్టి నాగేంద్ర కిరణ్ టీవీ ప్రశ్నించింది, ఒక మహిళను రోడ్డు మీద ఎలా కొడతారు మీరు అంటే అతను చెప్పిన సమాధానం, ఎవరినైనా కొడతా, నేను నిన్నైనా కొడతా, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే నిన్నైనా కొడతా అని స్వయంగా నాతో అన్నారు. అంటే ఒక జర్నలిస్టు అది ఎట్లా చేశారు తప్పు అంటే, మీరు వీలైతే క్షమాపణ చెప్పి హుందాతనాన్ని కాపాడుకోవాలి, కానీ క్షణికావేశాలు జరిగిందని చెప్పాలి. కానీ లేదు నేను ఎవరినైనా కొట్టేస్తా, మా అధినాయకుడిని ఎవరైనా విమర్శిస్తే నేను ఎవరినైనా కొడతాను, నిన్నైనా కొడతానని చెప్పేసి అతను మాట్లాడడం అనేది పత్రికల్ని బెదిరించినట్టు కాదా? ఇంకొక సీనియర్ జర్నలిస్టు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడని అతన్ని బెదిరిస్తూ నా మర్యాదకు నీ పోస్టు తొలగించని చెప్పేసి అతన్ని బెదిరించాడు. ఈ రకంగా ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇది జరిగినవి కాదా? ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను మీరు ఖండిస్తున్నాము, ఆ రకంగా దాడి చేయడాన్ని జనసేన పార్టీ స్టాండ్ తీసుకున్నప్పుడు మరి తాతంశెట్టి నాగేంద్ర చేసింది కూడా ఎలా చూడాలి? పత్రికా స్వేచ్ఛని మనం గౌరవించాలా అని చెప్పినప్పుడు ఎదుటోళ్ళు గౌరవించాలా మేము గౌరవించాలనే దాన్ని కరెక్ట్ కాదు. నేను గౌరవిస్తాను, మీరు గౌరవించండి. అంటే పత్రికా స్వేచ్ఛని కాపాడాల్సిన బాధ్యత సభ్య సమాజం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ జనసేన పార్టీ అంటే అక్కడ జరిగింది కరెక్ట్గా నేను లేని నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు మిమ్మల్ని కూడా కొడతాము అని ఒక మాట అనడం అది కరెక్ట్ కాదు. నేను ఖచ్చితంగా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేను. ఒక జర్నలిస్ట్ని మీరు అడిగిన దానికి కొడతాం, మీరు అడిగిన దాన్ని మేము విభేదించవచ్చు, మీరు కరెక్ట్ కాదండి, మీరు చెప్పేది కరెక్ట్ స్టోరీ కాదు, అది ద ట్రూ వర్షన్ ఆఫ్ స్టోరీ అది కాదు ఇది అని చెప్పొచ్చు, మనం వివరణ ఇచ్చుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఇది ప్రచురించారు కదా, ఇది ప్రసారం చేశారు కదా, మేము చెప్పిన వివరణ కూడా ప్రసారం చేయండి అని డిమాండ్ చేయొచ్చు, అడగచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ ఓకే, 2 sides ఆఫ్ ద స్టోరీ చూపిండి అని అడగచ్చు. అంతేగాని మేము మాకు నచ్చకపోతే మిమ్మల్ని కొడతాం అనేది అది ప్రజాస్వామికం కాదు, అది ఖచ్చితంగా తప్పే. నా పర్సనల్ ఒపీనియన్లో నేనైతే అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాను. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ కూడా అది ఉండదు కదా, ఆయన భావజాలం కూడా అది కాదు కదా. ఎందుకంటే ఆయన చెప్పారు, ప్రతిసారి నన్ను విమర్శించినా కానీ మీరు వ్యక్తిగతమైన విమర్శలు జోలికెళ్ళద్దు, మీరు సబ్జెక్టే మాట్లాడండి అని అనేక సార్లు మీడియాలో చెప్పారు కదా. మీడియాలో కాదు సార్, ప్రైవేట్గా కూడా 100 సార్లు చెప్తారు ఆయన. ఏం చెప్తున్నారు ఇప్పటికి కూడా, నేను ఎవరిని మిమ్మల్ని స్పోక్స్ పర్సన్స్గా పోయి ఎదుటోళ్ళని తిట్టమని పెట్టలేదు. మీరు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ అయితే జనసేన పార్టీ విధి విధానాల గురించి మాట్లాడండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆ సబ్జెక్ట్ గురించి మాత్రం మాట్లాడండి. నన్ను తిట్టారనో, నా కుటుంబ సభ్యులను తిట్టారనో, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళని తిట్టారనో, పార్టీని తిట్టారనో మీరు కూడా అటువంటి వీటికి దిగకండి. ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడండి అని ప్రైవేట్ వాటిలో చెప్తారు, పబ్లిక్లో చెప్తారు. ఖచ్చితంగా ఆయన నడవడిక చూడండి. ఆయన కూడా ఇప్పుడు ఎంత ఆయన్ని ఎక్స్ట్రీమ్ ప్రొవోక్ చేసినా కూడా మళ్ళా సబ్జెక్టుకి వచ్చి ఆయన మీరు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని అంటారు అంతే. సో ఏదైతే మీరు ఏదైతే అన్నారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఒక్కటి గురించి ఖచ్చితంగా కూడా అందరూ మీలాంటి జర్నలిస్టు వేర్ మీరు కొంచెం ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసి జరిగేది ప్రజల ముందరకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను తప్పు చేసినానని అడిగితే మీకు వివరణ ఇచ్చుకోవాలా, లేదు నేను ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మీతో మాట్లాడను. అంతేగాని ఎవరినైనా కానీ నేను కొడతాను అనేది ఒక మాట, అది అనకూడని మాట, అనకూడదు. అది నేను ఖచ్చితంగా పార్టీ అయితే బహుశా నేను అనుకుంటాను మహిళ మీద జరిగిన దాడి బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆ దృశ్యాలు చూస్తుంటే డెఫినెట్గా ఆయన కూడా ఇంకోలా స్పందించేవారేమో. బహుశా ఆయన దాకా వెళ్ళిందో లేదని ఇప్పటికీ మాకైతే అనుమానం. డెఫినెట్గా ఇదైతే జనసేన పార్టీ నుంచి ఆశించేది కాదు. జనసేన పార్టీ నుంచి ఒక మహిళ మీద ఒక నాయకుడు నడి రోడ్డు మీద కర్ర తీసుకుని కొట్టాడంటే జనసేన పార్టీ వాళ్ళు ఇలా చేస్తారా అంటే, సో మీలాంటి పెద్దలు ఉన్నారు సార్, చాలా మంది పెద్దలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి భావజాలంతో మీరందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీ భావజాలంతో జనసేన పార్టీలో మనుగడ సాగిస్తూ వాళ్ళ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అరాచకం చేయాలి, కొట్టాలి, తిట్టాలి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండడం అనేది కొంచెం బాధాకరమే జనసేన పార్టీ. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలియదండి, నేను ఖండించలేను, లేకపోతే దాని గురించి కామెంట్ చేయలేను. దేనికంటే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అక్కడ ఏమైంది, తాతంశెట్టి నాగేంద్రకు
ఆ బాధితురాలకి మధ్య ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తున్నది నాకు కరెక్ట్గా ఫ్యాక్ట్స్ తెలియదు. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే మాట్లాడగలిగిన Okay. ఉంటుందేమో. కరెక్ట్ సార్. కానీ ఎంతవరకు నేను చెప్తున్నానంటే జర్నలిస్ట్కి ప్రశ్నించే హక్కు మీరు ప్రశ్నించవచ్చు, మీరు అడగచ్చు ఇది కరెక్టా కాదా అనేది మీ యొక్క జడ్జిమెంట్లో మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పగలగాల, సమాధానం చెప్పలేకపోతే మనం కమ్ముగా క్వైట్గా ఉండే ఆప్షన్ ఉంటుంది. రైట్. నన్ను ప్రశ్నిస్తే లేదు నేను నాకు నచ్చకపోతే లేదు ఇంకేదైనా జరిగితే నేను ఎవరినైనా కొడతాననేది అది ప్రజాస్వామికంలో ఒప్పుకొని